హలో మూవీ లవర్స్, సంక్రాంతి పండుగ అయిపోయింది. ఇంకెవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఈ సంక్రాంతికి మన తెలుగులో టోటల్‌గా 5 సినిమాలు వచ్చాయి. ఈ 5 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతి మొనగాడు ఎవరు అని అనిపించుకున్నారో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. 'రాజాసాబ్' టోటల్‌గా 207 క్రోర్స్‌కి బిజినెస్ అయింది. 207 క్రోర్స్‌కి బిజినెస్ అయితే 200 క్రోర్స్ దాటేసింది. కానీ 120 క్రోర్స్ షేర్ మాత్రమే ఇప్పటిదాకా వచ్చింది. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే 87 క్రోర్స్ రావాలి. నెక్స్ట్ 'రవితేజ భర్త మహాశైలికి విజ్ఞప్తి' ఈ సినిమా టోటల్‌గా 20 క్రోర్స్ బిజినెస్ అయింది. ఇప్పుడు వరకు 6 డేస్‌లో 10 క్రోర్స్ క్రాస్ వచ్చింది. ఇంకా ఈ లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్యన ఇంకా నెక్స్ట్ ఫెబ్ 14 వరకు నెక్స్ట్ ఇంకా ఏ సినిమాలు లేవు. ఇంకా ఈ సంక్రాంతి సినిమాలే. కాబట్టి 'రాజాసాబ్' కూడా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, చూడాలి. నెక్స్ట్ 'అనగనగా ఒక రోజు' చిన్న సినిమా పెద్ద విజయం అంటే ఇంకా ఈ సినిమా. ఈ సినిమా టోటల్‌గా 27 క్రోర్స్‌కి బిజినెస్ అయింది. 5 డేస్‌లోనే 35 క్రోర్స్ వచ్చింది. ఇప్పుడు మొన్న రీ రీసెంట్‌గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 100 క్రోర్స్ పోస్టర్. ఇంక ఈ సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్‌లో నడుస్తుంది. 'నారి నారి నడుము మురారి' టోటల్‌గా 10 క్రోర్స్‌కి బిజినెస్ అయింది. ఆల్రెడీ 4 డేస్‌లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమాకి ఫస్ట్ ఎక్కువ థియేటర్లు ఇవ్వలేదు. ఎప్పుడైతే మౌత్ టాక్ వచ్చిందో అప్పటి నుంచి థియేటర్లు పెంచారు. ఇంకా ఈ సినిమా ఆల్రెడీ ప్రాఫిట్స్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా మనశంకర వరప్రసాద్ గారు ఈ పండగ మనగాడు టోటల్‌గా 120 క్రోర్స్‌కి బిజినెస్ అయింది. 1 వీక్‌లోనే 120 క్రోర్స్ దాటేసింది. 300 క్రోర్స్ గ్రాస్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఈ పండక్కి మనగాడంటే నేనైతే మనశంకర వరప్రసాద్ గారే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 300 క్రోర్స్ గ్రాస్ వచ్చింది కాబట్టి. ఆల్రెడీ మీరు కూడా ఈ సంక్రాంతి సినిమాలు చూసుంటారు. మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కిందన కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ సంక్రాంతికి ఎవరు మనగాడు అనుకుంటున్నారో అది కూడా కిందన కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.